Copy NTPC previous question. A salesman offers 20% additional discount after offering an initial discount of 25% on the label rate of a laptop. If the final sale price of the laptop is 18,000, then what was its label rate? ఇక్కడ ఏమి ఇచ్చాడు, మనల్ని ఏం కనుక్కోమన్నాడు, వాట్ వాజ్ ఇట్స్ లేబుల్ రేట్. లేబుల్ రేట్ అంటే ఎంఆర్పి రేట్ అండి, మార్కెట్ ప్రైస్ వాల్యూ కనుక్కోవాలి. మార్కెట్ ప్రైస్ వాల్యూ అన్నా లేబుల్ రేట్ అన్నా ఒకటే. ఏమి ఇచ్చాడు మనకి, సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఇచ్చాడు. సేల్ ప్రైస్ ఆఫ్ ద ల్యాప్టాప్ సెల్లింగ్ ప్రైస్ అనమాట 18,000 ఇచ్చాడు. ఈ మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రిలేషన్ ఏంటంటే డిస్కౌంట్ అనమాట. ఈ డిస్కౌంట్ పర్సంటేజ్ మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి మధ్య డిఫరెన్స్. ఈ డిస్కౌంట్ అనేది మనకి ఎంత ఇచ్చాడు, ఫస్ట్ 25% ఇచ్చాడు, తర్వాత 20% ఇచ్చాడు. దీనికి మామూలుగా ఫార్ములా యూజ్ చేసి నెట్ డిస్కౌంట్ కనుక్కోవచ్చు. ఎట్లా అంటే x+y - xy/100. ఈ ఫార్ములా యూజ్ చేసి నెట్ డిస్కౌంట్ కనుక్కోవచ్చు. 20 + 25 - 20 × 25/100 45 - 5 40% వస్తుంది నెట్ డిస్కౌంట్. కానీ ఈ ఫార్ములాలు గుర్తుపెట్టుకోలేము కదా, సో ఫార్ములా లేకుండా చేద్దాం. మార్కెట్ ప్రైస్ సపోజ్ 100 రూపీస్ అనుకుంటే ఎంఆర్పి రేటు ఫస్ట్ 25% డిస్కౌంట్, 100లో 25% డిస్కౌంట్ తీసేస్తే 75 రూపీస్ అవుతుంది. అగైన్ 20% డిస్కౌంట్ ఉంది కదా, 75లో 20% తీసేస్తే 75లో 20% అంటే 15 అనమాట. ఎలా కనుక్కోవాలంటే పర్సంటేజ్ 7.5 అనేది 10% ఇంటూ 2 వేస్తే 15. ఈ 15 అనేది 20% వాల్యూ. ఈ 75లో 15 తీసేస్తే 60. ఈ 60 అనేది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. మార్కెట్ ప్రైస్ 100 ఉంటే సెల్లింగ్ ప్రైస్ అనేది 60 ఉంటుంది. ఈ 60 అనేది మనకి ఇచ్చేసాడు. ఈ 60% వాల్యూ అంతా 18,000. ఇది సెల్లింగ్ ప్రైస్ వాల్యూ. మార్కెట్ ప్రైస్ వాల్యూ కనుక్కోవాలంటే 100%. ఈ 100% వాల్యూ అనేది ఎంత కనుక్కోవాలి, 100/60 × 18,000 క్యాలిక్యులేషన్ చేస్తే వస్తుంది 63 180 కదా, 300 100 30,000. ఇది ఆన్సర్.